ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే సర్వరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం తత్సత్. శిష్యుడు ప్రశ్న వేస్తున్నాడండి. స్వామి, ఉపనిషత్తుల్లో కూడా అక్కడక్కడ సగుణ బ్రహ్మోపాసన ముక్తికి కారణం అని చెప్పబడుతున్నది కదా. మీకు తెలుసు, సగుణ బ్రహ్మ అంటే ఈశ్వరుడు కొన్ని గుణాలతో, కొన్ని రూపాలతో, కొన్ని పేర్లతో కొన్ని గుణాలు ఏర్పరిచి చెప్పేదాన్ని సగుణ బ్రహ్మ అన్నారు. నిర్గుణ బ్రహ్మ అంటే ఏ గుణాలు లేకుండా సర్వత్రా వ్యాపించినటువంటి పరబ్రహ్మ స్వరూపము నిర్గుణ బ్రహ్మ అనుకున్నాం. మరి ఉపనిషత్తుల్లో అక్కడక్కడ ఈ దేవుణ్ణి అంటే ఈశ్వరుణ్ణి సగుణ బ్రహ్మను ఉపాసన చేస్తే మోక్షం వస్తుంది అనే వాక్యాలు చాలా కనిపిస్తున్నాయి. మరి మీరేమో శ్రవణ మనన నిధిధ్యాసల వల్ల మాత్రమే తత్వజ్ఞానం లభ్యమవుతుంది, ఆ ఆత్మజ్ఞానం తత్వజ్ఞానం వల్ల మాత్రమే మోక్షం కలుగుతుంది అని చెప్తున్నారు కదా. మరి ఈ రెంటి మధ్య సమన్వయం ఎలా కుదురుతుంది? ఏది కరెక్టు, ఏది తప్పు? రెండూ కరెక్ట్ కావడానికి వీలు ఉండదు కదా అని చెప్పాడు. దానికి అడిగితేనే గురువు చెప్తున్నాడు, నాయనా నువ్వు చెప్తున్నావే సమన్వయం ఎలాగాని లేదు, సమన్వయం కుదురుతుంది. ఎలా అంటే ఈ సగుణోపాసన ఉన్నదే అంటే ఆ దేవుణ్ణి గురించినటువంటి ఈశ్వరుని గురించి జపము, ధ్యానము, అర్చన, పూజ లాంటి క్రియలంతా కూడా ఇది ఉపాసన. ఇది ఏం చేస్తుంది? దీనివల్ల చిత్తానికి ఏకాగ్రతను తెచ్చిపెడుతుంది. ఏమి శంకరులు చెప్పారే, ఐకాగ్రత్య ఉపాసన, ఏకాగ్రత కలుగుతుంది ఉపాసన వల్ల అని. చిత్తస్య శుద్ధయే కర్మ న వస్తు ఉపలబ్ధయే, కర్మకాండంతా కూడా చిత్తమును శుద్ధి చేస్తుంది అని కూడా చెప్పారు శంకరులు. కాబట్టి ఇప్పుడు ఈ సగుణోపాసన వల్ల ఏమైంది? మనస్సులో ఏకాగ్రత పెరుగుతుంది, అంటే కాన్సన్ట్రేషన్. ఆ పెరకపోతే ఏమండి అని ప్రశ్న వేసినావు అనుకో, దానికి అర్థం లేదు. ఎందుకు? అసలు ఏకాగ్రత లేకపోతే గురువు గారు చెప్పేది నీకు అర్థం కాదు, శాస్త్రం చదివిన అర్థం కాదు. మనసు 10 విధాల పరిగెత్తుతూ ఉంటే నువ్వు ఎలాగా దాన్ని అర్థం చేసుకుంటావు? కాబట్టి చిత్తానికి ఏకాగ్రతనిస్తుంది సగుణోపాసన. చిత్త ఏకాగ్రత కలిగిందంటే ఏమని అర్థం? అదే నిధిధ్యాసనమే. నిధిధ్యాసనమే అంటే అలాగా చిత్త ఏకాగ్రత ఎప్పుడు కలిగిందో అప్పుడు రాను ఈ నిర్విశేష బ్రహ్మ ఉందే, నిర్గుణ బ్రహ్మ, ఆ సాక్షాత్కారాన్ని పరంపర సాధనగా తోడ్పడుతుంది సగుణోపాసన. సాక్షాత్తు సాధనగా కాదు, సాక్షాత్తు సాధనగా ఇది శ్రవణ మనన నిధిధ్యాసలే తోడ్పడతాయి. మరి పరంపరా సాధనగా ఈ కర్మ, ఈ ఉపాసనలు కూడా సహాయపడతాయి. ఏమి ఇప్పుడు ఒక వరి పొలం, ఒడ్లు కావాలి అంటే వరి సేద్యం చేయాలి, వ్యవసాయంలో వరి నాటాలి. ఇదే సాక్షాత్తు సాధన. వరి నాటితేనే వడ్లు వస్తాయి. ఇది అయితే మొదట్లో దున్నడం అనే కర్మ చేస్తున్నాడు అనుకుంటే అది ఉపాసన అనుకో. దున్నిన తర్వాత నువ్వు వడ్లే వేస్తావో, శనక్కాయ వేస్తావో, ఇంకోటి ఏదైనా వేస్తావో ఎవడు తెలుసు, గోధుమ వేస్తావో ఎవడు తెలుసు. అయితే అది పనికిరాదా? వడ్ల కోసమైనా ముందు దున్నాలి కదండి, వరి నాటాలన్నా. కరెక్ట్. అప్పుడు అది ఏమవుతుంది? పరంపరా సాధన. కాబట్టి పరంపరా సాధన కూడా సాధనలో భాగమే. ఆధ్యాత్మిక స్థాయి సాధనలో అది కూడా ఒకటే. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారానికి అంటే ఆత్మజ్ఞానానికి తోడ్పడుతుంది సగుణోపాసన. పరంపరగా సగుణోపాసన కూడా ముక్తిని కలిగిస్తుంది అని చెప్పడంలో తప్పేం లేదు. ఇప్పుడు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవడంలో ఉంది. ఒక పిల్లవాడు 3వ తరగతి చదువుతున్నాడు, 3వ తరగతితో 4వ తరగతి చదువుతున్నాడండి. వాళ్ళ తండ్రి ఒకప్పుడు స్కూల్ దగ్గరికి పోయాడు, పిల్లవాడితో పాటుగా పోయి టీచర్ని అడిగాడు, సార్ మా వాడు ఏమైనా కొంచెం పర్వాలేదా అని అడిగాడు. మీ వాడు మంచి ఇంటెలిజెంట్ అండి, బాగా చదివిస్తే మీ వాడు మంచి డాక్టర్ అవుతాడు అని చెప్పాడు. ఈయన ఏం చేశాడంటే పాపం రైతు రోజు కష్టపడి పొలం నుంచి వచ్చిన తర్వాత ల్యాంప్ పెట్టి వాళ్ళ అబ్బాయి చదువుకుని 10 గంటల వరకు చదివిస్తూ వచ్చాడు.
3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. మళ్ళీ టీచర్ దగ్గర పోయాడు పిల్లవాడిని దొడుకొని. సార్ నేను 6 నెలల నుంచి కష్టపడి చదివిస్తున్నాను. మీరు నాకు ఆనాడు ఏం చెప్పారు? బాగా చదివిస్తే డాక్టర్ అవుతాడన్నారు కదా, మరి కాలేదు, అట్టే ఉన్నాడేమో సార్ వీడు అన్నాడు. చూసారండి, దాని యొక్క అర్థం ఏంటో అర్థం చేసుకోవాలి. అంటే 3వ తరగతి పుస్తకాలు బాగా చదివించడం అని కాదు అర్థం. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఎన్ని ఉన్నాయో అది లాస్ట్కు డాక్టర్ కోర్సు. వాడి మంచి ఇంటెలిజెంట్ కనుక అవంతా కూడా పరంపరగా బాగా చదివితే డాక్టర్ అవుతాడు అన్నాడు. కానీ 3వ తరగతి పుస్తకాలు బాగా చదివితేనే అర్థం చేసుకోకూడదు అక్కడ. అట్లా అయిపోయింది ఇప్పుడు. కర్మ వల్లనే మోక్షం అనేవాళ్ళు తయారయ్యారు. ఎందుకు? శాస్త్రంలో ఉంది కదా అంటారు వాళ్ళు. అది ఎందుకది? పరంపర సాధన. అది కూడా సగుణోపాసన పరంపరా సాధన ద్వారా ముక్తిని కలిగిస్తుంది, అంతేగాని సాక్షాత్ సాధన కాదు. సాక్షాత్ సాధన వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలే, అది లాస్ట్కి. అవి కావాలి. ఇప్పుడు డాక్టర్ కావాలంటే ఏం కావాలి? లాస్ట్లో అది ఎంట్రన్స్ రాయాలి, ఎంబీబీఎస్, ఎండీనో, ఎంఎస్ ఏదో ఒకటి చదవాలి. అదే కదా డాక్టర్ కావాల్సింటే. 3 చదివితే డాక్టర్ అవుతాడా? అవుతాడు. ఎప్పుడు? 3, 4, 5, 6, 7, 8, 9, 10 అది పరంపరగా. ఏమండి ఇది. కాబట్టి ఈ విషయంగా అంతః తద్ధర్మ ఉపదేశాత్ అన్నాడండి. బ్రహ్మసూత్రాలకి భాష్యం రాస్తూ కల్పతరువులో రాశాడు. అంతః తద్ధర్మ ఉపదేశాత్ అంటే చివరిలో ఈ సగుణోపాసన చేసి 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 చివరికి ఆత్మధర్మాలను ఉపదేశం ద్వారా పొందాలి అని అర్థం. దాన్ని ఇంకా కొనసాగిస్తూ చెప్పారండి ఆ గ్రంథంలో. నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్ కర్తుం మనీశ్వరాః ఏ మందాస్తేను కంప్యంతే సవిశేష నిరూపణై వశీకృతే మనస్యేషాం సగుణబ్రహ్మశీలినాం తత్ ఏవావిర్భవేత్ సాక్షాత్ అపేతోపాధి కల్పనం అని చెప్పాడు. ఏంటి ఈ శ్లోకం తాత్పర్యం అంటే, కొంతమంది సాధకుల్లో 3 రకాలుగా ఉంటారు. ఉన్నతమైన సాధకులు, మధ్య రకం, అధమ రకం, లాస్ట్ క్యాడర్. వీళ్ళు మందస్థాయి, కింది స్థాయిలో ఉండే సాధకులు ఉంటారు. వీళ్ళు ఒక్కసారిగా తత్వమసి అని చెప్పాడు అనుకో, ఏం మసిరా నాయనా ఇది అనుకుని వెళ్ళిపోతారని సత్సంగానికి కూడా రారు. మరి ఎందుకంటే వాళ్ళ బుద్ధి ఇంకా వికసించలేదు, ఇంకా ఉన్నత సాధకులు కాదు వాళ్ళు. ఉన్నతమైనటువంటి సాధకులుగా ఉంటే చెప్తానే అర్థమవుతుంది కదా. కాబట్టి అటువంటి వాళ్ళ కోసము నేరుగా అందుకోలేరు కదా. నిర్గుణ పరబ్రహ్మను నీవేనైనా అది పరమాత్మ ఒక్కడే అంటే ఎక్కడ తోస్తుంది వాళ్ళకి? అందుకోలేరు. కాబట్టి వాళ్ళ మనసు ఉంది, వాళ్ళ వశంలో ఉండదన్నమాట. అప్పుడు ఎందుకు? మందాస్తే అనుకంప్యంతే సవిశేష నిరూపణై. వాళ్ళు మందులండి, ముద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళ మనస్సు వాళ్ళ స్థాయిలో ఉండదు కనుక వాళ్ళు సగుణ బ్రహ్మోపాసన చేస్తే అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ మనసు వాళ్ళ స్థాయికి కొద్దిగా ఎదుగుతుందన్నమాట. మనసులో చిత్తశుద్ధి, ఏకాగ్రత కలిగిన తర్వాత మళ్ళీ అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనసును సర్దుబాటు చేసుకోవడానికి, శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి, వివరించడానికి మాత్రమే వేదమాత ఏం చేసిందంటే ఈ సగుణ బ్రహ్మోపాసన కానీ లేక కర్మకాండలు కానీ ఇట్లాంటివన్నీ ఉపదేశిస్తున్నది. క్రింది స్థాయి మందాధికారులకు అలా కొనసాగిస్తూ పోవాలి. మందాధికారులుగా ఉన్నవాళ్ళు సగుణ బ్రహ్మోపాసన చేయాలి, ఈశ్వర ఉపాసన చేయాలి. చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే రాను 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 చేయంగా నువ్వు ఏ దేవుడినైతే ఉపాసన చేస్తున్నావో అదే కదా సగుణ బ్రహ్మ. అక్కడికి వచ్చేటప్పటికి ఆ సగుణాలన్నీ వెళ్ళిపోతూ వస్తాయి. రాను రాను పోయి నిర్గుణ బ్రహ్మము తనకు తానే వచ్చేస్తూ వస్తుంది. చిత్తశుద్ధి కలిగే బుద్ధి. అవును, నేను చేస్తున్నది కరెక్టేనా? ఆయనకు 4 చేతులు, 3 కాళ్ళు, 3 కళ్ళు, 1000 చేతులు ఎంత చెప్పడం జరిగింది. సహస్ర శీర్ష పురుష సహస్రాచ సహస్రపాత్. ఆయనకు 1000 కళ్ళుంట, 1000 తలకాయలుంట. సహస్ర శీర్ష పురుష 1000 తలకాయలు ఉండే ఆయనకి ఎన్ని కళ్ళు ఉండాలండి? 2000 కళ్ళు ఉండాలి. అట్లా చెప్పలా శాస్త్రం. సహస్రపాత్ 1000 కాళ్ళు అంట. తలలేమో 1000, కళ్ళు 1000, కాళ్ళు 1000. చూసారండి?
అంటే అప్పుడు అర్థం ఏం చేసుకోవాలి, అనేకమని అర్థం చేసుకోవాలి. సహస్ర శబ్దం అనేకమని అర్థానికి కూడా వినియోగిస్తారు. అంతేగాని 1000 తలలు 1000 కాళ్ళు 1000 కండ్లు 1000 కాళ్ళు అంటే అతను శారీరక వ్యవస్థ లోపించిన అంగవికలులు కావాలి. కాబట్టి అలా చేయంగా ఉపాసన చేయంగా తనకే తోస్తుంది, ఓహో నేను చేసే దాంట్లో ఎక్కడో లోపం ఉన్నది అన్నది. క్రమేణా తనకు గురువు దగ్గరికి వెళ్తాడు. తర్వాత మెల్లగానే నిర్గుణ బ్రహ్మకు తనంతట తానే గోచరించే స్థాయికి వెళ్తాడనమాట. కనుక సగుణోపాసన లేదా దేవతోపాసన అన్నది నిర్గుణోపాసనకి, నిర్గుణ బ్రహ్మ ధ్యానానికి, నిర్గుణ బ్రహ్మ ఉపాసన అంటే తానే బ్రహ్మముగా భావించడానికి ఎలాంటి విరోధం ఆటంకము లేదు, రెండు సమానమే. అది ఉత్తమ సాధకులకు నేరుగా నిర్గుణోపాసన చెప్పేయచ్చు, నీవే బ్రహ్మము అని చెప్పేసి దాన్ని ఉపాసన చేయని చెప్పచ్చు. అధమ సాధకులకు ఇంకా మనస్సు వశంలోకి రాలేదు కనుక మనసును తీర్చిదిద్దుకునేటువంటి స్థాయికి రావాలి. అంటే వాళ్ళల్లో ఉన్న తమో గుణము రజో గుణముని పోగొట్టి సత్వగుణాన్ని పైకి తెచ్చేదానికి. ఎందుకు? సత్వాత్ సంజయ్ అయితే జ్ఞానం, సత్వగుణం కలిగితే జ్ఞానం కలుగుతుంది. మనసును తీర్చిదిద్దడానికే ఉపాసన అలా తయారైంది. బాగుంది కదా మరి స్వామి, ఇది చాలా మేలుగా ఉందే. మరి రెండు సమన్వయం కుదిరిపోయా. కాబట్టి వచ్చినప్పుడు రానిలే, మెల్లగానే రాని, సగుణోపాసన మేలు కదా. మళ్ళీ నిర్గుణోపాసన ఎందుకు స్వామి చెప్పాలి? మళ్ళా అందరూ అధమ సాధకులే అనుకున్నాంలే. కాబట్టి ఎందుకు అనేటువంటి శిష్యుడు ప్రశ్న వేశాడు. సగుణోపాసన చాలు, మళ్ళీ నిర్గుణోపాసన ఎందుకు? ఇది కూడా సగుణోపాసన వల్ల కూడా ముక్తి లభ్యమవుతుంది కదా ఏదో ఒక నాటికి. కష్టమైన, అతి కష్టం కదా. భగవద్గీతలో భక్తి యోగంలో కూడా చెప్పాడు, నిర్గుణ బ్రహ్మోపాసన అందరూ చేయలేరు నాయన అర్జున అని చెప్పాడు కదా, కష్టం కదా అనేటువంటి ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్తున్నాడు గురువు. నాయనా, ఎప్పటికైనా ఏనాటికైనా నిర్గుణ బ్రహ్మోపాసన చేస్తేనే ముక్తి లభించేది. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నిర్గుణ బ్రహ్మోపాసన అనేటప్పటికీ ఉపాసన కాదు ఇక్కడ, ఇది జ్ఞానమే. నిర్గుణ బ్రహ్మను గురించిన జ్ఞానమే ఉపాసన. అందుకే ఇక్కడ ఉపాసన అన్న పేరు ఉండదు, నిధిధ్యాసన అనే స్థాయికి వెళ్తుంది. ధ్యానం అనే దాన్ని దాటుకొని నిధిధ్యాసన వరకు అని వెళుతుందన్నమాట. అంతేగాని సగుణ బ్రహ్మ ఉపాసనలాగా నిర్గుణ బ్రహ్మ ఒకటి ఉన్నది దాన్ని ఉపాసన చెయ్యాలి అన్నది కాదు. ఎందుకు? నిర్గుణాలే అయినప్పుడు, గుణాలే లేనప్పుడు ఆయన ఏమని ఉపాసన చేస్తావు? ఇప్పుడు గుణములు ఉంటే గుణాలను బట్టి శాంతాకారం భుజగశయనం, ఆయన ఆకారం ఒకటి ఉంది కనుక శాంతాకారం, పాము పైన పడుకొని ఉంటే ఆయన గుణాలు. గగన సదృశం, ఆకాశంలాగా ఉంటాడు. మేఘవర్ణం, ఆయన రంగు మబ్బు లాంటిది. ఆయన గుణాలు గురించి ఏదో ధ్యానం చేస్తావు, జపం చేస్తావు, ఉపాసన చేస్తావు. నిర్గుణం అసలు ఏమీ లేదు, అంతటా వ్యాపించినవాడు నిర్గుణుడు, సర్వజ్ఞ ఏందెందో చెప్పారనుకో, ఎట్లా నువ్వు చేస్తావు? ఉపాసన కాదు అది. అక్కడికి వచ్చేటప్పటికి అది నిధిధ్యాసన అవుతుంది. కాబట్టి ఏనాటికైనా ఈ నిర్గుణ బ్రహ్మ ఉపాసన అనేటప్పటికీ ఆ పరబ్రహ్మను గురించినటువంటి జ్ఞానం పొందడమే, దీనివల్లనే ముక్తి. అయితే మరి సగుణోపాసన ఉపయోగం లేదంటావేమో. వీళ్ళు శ్రద్ధగా కానీ చేస్తే ఇంకా మంద సాధకులు కదా, ముద్దోళ్ళు అనుకుందాం, ఈ జన్మలోనే వాళ్ళు నిర్గుణ బ్రహ్మోపాసనకు వచ్చే ఆస్కారం ఉంది మెల్లమెల్లగా. అంతే కదా, మూడోసారి చదువుతున్నాడంటే వాడు బాగా ఇంటెలిజెంట్గా అలాగే కొనసాగితే వాడు డాక్టర్ వరకు ఎదుగుతాడు, వాడు అలాగే వెళతాడు. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో సాధన మొదట పెట్టినప్పుడు అధమ సాధకులుగా ఉన్నవాళ్ళు ఇటువంటి దైవ ఉపాసన చేస్తూ వస్తే, జపము ధ్యానం లాంటివి, ఈ జన్మలో ఉండంగానే నిర్గుణోపాసన చేసే అవకాశం వస్తుంది. ఒకవేళ అది లేదు, ఈ జన్మలో అందకపోయింది, శరీరం పడిపోయింది అనుకోండి, శరీరం పడిపోయిన తర్వాత అప్పుడు ఈ బ్రహ్మ ఉపాసన చేశారు కదా, చెప్పడం జరిగిన శాస్త్రంలో అర్చిరాది మార్గాల ద్వారా ప్రయాణం చేసి సగుణ బ్రహ్మలోకం చేరుకుంటారంట. చేరుకొని దీన్నే క్రమముక్తి అని కూడా అన్నారు. అక్కడికి వెళ్ళి ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తారంట. ఆయన చేయిస్తాడు బ్రహ్మగారు వీళ్ళ దగ్గర.
అప్పుడు తత్వ సాక్షాత్కారం కలుగుతుందని శాస్త్రం చెప్తున్నది. ఆ కల్పాంతం వరకు ఉండి బ్రహ్మగారు ఎప్పుడైతే మోక్షాన్ని పొందుతారో ఆయన డ్యూటీ అయిపోతుంది కదా, ఏదో ఒకనాడు రిటైర్ అయిపోవాలి ఆయనతో పాటుగా వీళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారు. అలా కూడా లేదనుకుందాం, అంత కూడా జరగల. సాధనలో మొదలుపెట్టారు, జపధ్యానాలు చేస్తున్నారు, ఆ మధ్యలోనే శరీరం పడిపోతే అనే విషయాన్ని భగవద్గీతలో 6వ అధ్యాయంలో చెప్పింది. అయినా మళ్ళీ గొప్ప ధనవంతుల ఇండ్లలోనో లేదా యోగుల ఇండ్లలోనో జన్మిస్తావు. నీకెక్కడైతే నీ సాధన స్టాప్ అయిపోయిందో అక్కడి నుంచే నెక్స్ట్ జన్మలో స్టార్ట్ అవుతుంది. ఇది మన అనుభవంలో కూడా ఉంది. ఇప్పుడు ఆదిశంకర్లు కావచ్చు, రమణ మహర్షి గారు కావచ్చు, మలయాళ స్వామి వారు కావచ్చు, బాల్యంలోనే వాళ్ళకు మరి జ్ఞానం అబ్బేంత వరకు వచ్చారంటే మనకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వస్తున్నా కూడా మనకు ఇంతవరకు ఈ వేదాంతం పైన వాళ్ళు కూడా తెలియని స్థితిలో ఉన్నామంటే ఏమర్థం? గతంలో ఏదో వాళ్ళు గతంలో ఏదో చేసుకున్నారు, అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళకు. కాబట్టి అదే చెప్తున్నారండి. కాబట్టి సగుణ బ్రహ్మ యొక్క ఉపాసన ఉత్తమైంది. అలా కాదనుకో, ఈ ఉపాసన వరకు వెళ్ళలే, కేవలం కర్మోపాసన చేస్తున్నారు, కర్మకాండలే చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఈ శరీరం వదిలిపెట్టినాక ధూమ మార్గంలో వెళ్ళిపోయి పితృలోకానికి పోతారంట. అంటే అక్కడే అదే స్వర్గ నరకాలు. అక్కడ వాళ్ళ పాపపుణ్యాలకు అనుగుణంగా దుఃఖ సుఖాలు అనుభవించి కర్మ క్షయం అయిపోతేనే మళ్ళీ వివిధ లోకాల్లో పునర్జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఇది కర్మకాండ వరకు ఇరకపోయినారా, ఇది గతి. ఉపాసన వరకు వెళ్ళారా, సగుణోపాసన లేక దేవతా ఉపాసన లేక ఈశ్వరుడు దేవుణ్ణి ఉపాసన చేయడం, జపము ధ్యానం అలాగా చేసిన వాళ్ళకేమో కొంతన్నా మేలే. అలా కాకుండా కర్మలోనే నిత్యం ఓం భూహ అనుకుంటూ కూర్చున్నారనుకో, సూర్యుడు వస్తానే వాళ్ళంతా ఏమవుతారంట, ఆ స్వర్గానికో నరకానికి పోతారు. అక్కడ కర్మ అంతా అయిపోతానే సుఖ దుఃఖాలు అనుభవించేసి మళ్ళీ పునర్జన్మలు ఎత్తుతూ ఉంటారంట. అదే ఛాందోగ్యోపనిషత్తులో చెప్తుంది. ఏమని? రమణీయ చరణ రమణీయాం యోనిమాపద్యంతే కపూయ చరణ కపూయాం యోనిమాపద్యంతే అని. అంటే ఈ ధార్మికమైన ఆచరణ చేసిన వారు సుఖప్రదమైన శరీరాన్ని పొందుతారు, కుచితమైన ఆచరణ చేసిన వారు దుఃఖప్రదమైన శరీరాన్ని పొందుతారు. ఇది కామన్. కాబట్టి ఈ కర్మకాండులంతా ఇలాగ ఉంటుంది. అంతేకాకుండా పూర్తిగా నిషిద్ధమైన కర్మలు చేశారనుకో, పనికిమాలిన కర్మలంతా చేయకూడనివి, ఇంకా వాళ్ళకి 7 నరకాలు ఉన్నాయంట, రౌరవాది నరకాలు ఎన్నో ఉన్నాయంట. అక్కడికి పోతారు, పోయి పాపాలకు తగిన విధంగా ఘోరమైన దుఃఖాలంతా అనుభవించి ఇంకా కర్మ మిగిలి ఉంటుంది కదా, అందువల్ల భూలోకంలో వచ్చి కుక్క పంది లేక చెట్టు చేమలాగానో పుడుతూ ఉంటారంట. కాబట్టి ఏం చెప్పారయ్యా అంటే, ఈ విషయాలను మనం బాగా అర్థం చేసుకొని సగుణ బ్రహ్మోపాసగా తయారైనవా అచ్చిరాది మార్గాల్లో సత్యలోకము ఆ బ్రహ్మలోకము పోయి అక్కడ శ్రవణ మననాలు చేసి అక్కడ తత్వజ్ఞానాన్ని పొంది ఆయనతో పాటే ముక్తిని పొందుతావు. లేదా చనిపోతే మధ్యలో మళ్ళీ మంచి వాళ్ళ ఇంట్లో జన్మించి అక్కడైనా పొందుతావు. అదే నిర్గుణోపాసన అయితే భూలోకంలోనే చేస్తే ఏమవుతుందంట, నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వారికి ఏ రకమైన పరలోక ప్రయాణాలు ఉండవు. అదండి తేడా, ఆడుకోపోవడం ఉండదు. మిగిలిన ఉపాసన దేవుని గురించి రోజు పూజలు చేసినా నువ్వు పోయేది ఉంటుంది, పై లోకాలకు పోయేది ఉంటుంది. నువ్వు పోయినావు అనుకో పైన, అక్కడైనా పొందుతాం కదయ్యా క్రమముక్తిని. నేను ఇక్కడేదో చేశాను, ఆ లోకం పోయి నేను అక్కడ వింటాలే అనుకున్నావు అనుకో, ఇక్కడ చెప్పే గురువుగారు చెప్పే పనికిరాదు, ఆయన చెప్తే బాగా వంట పడుతుంది అనుకొని పోయావనుకో, నువ్వు పోయే లోపల ఆయన డ్యూటీ అయిపోయి ఆయన బ్రహ్మ పదవి నుంచి దిగిపోతున్నాడు అనుకో, నీకు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కొత్త బ్రహ్మగారు వచ్చినంత వరకు ఆ కల్పమంతా నువ్వు ఆనే పడి ఉండాలి. టీచర్ ట్రాన్స్ఫర్ అయిపోయి కొత్త టీచర్ వచ్చినంత వరకు ఆ స్కూల్లో పోస్ట్ ఖాళీగా ఉన్నట్టు. ఇదంతా లెక్కలేనటువంటి. కాబట్టి ఈ జన్మ వచ్చింది, ఈ జన్మలోనే పొందే ప్రయత్నం చేయనైనా శిష్య. దేవతోపాసన చేస్తావు, వచ్చి ఎంతకాలం చేయాలనో అడిగి తెలుసుకొని ఎట్లా చేయాలనో కూడా విధానం ఉంది ఒకటి, చేస్తూరా. దానివల్ల చివరికి నిర్గుణోపాసన వరకు వస్తావు. ఆ నిర్గుణోపాసనే కదా జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందితే మోక్షాన్ని పొందుతావు. ఈ నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారాన్ని ఆత్మజ్ఞానాన్ని ఎవడైతే పొందుతాడో ఇంక వాడికి ప్రయాణం చేసేది ఉండదు. అదే ఉపనిషత్తు చెప్తున్నది, నా తస్య ప్రాణా ఉత్క్రామంతి, అతడి ప్రాణములు ఎక్కడికి పోవు అని చెప్తుంది ఉపనిషత్తు.
ఆ? అయితే మరి ఏం చెప్తున్నదంటే ప్రారబ్ధ కర్మక్షయం అయ్యేదాకా అతడు సుఖ దుఃఖాలను అనుభవించి అప్పుడు కైవల్యాన్ని పొందుతాడు అని ఉందండి. చూసారా, ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రారబ్ధ కర్మ ఎన్నోసార్లు చెప్పుకొని ఉన్నాం ఇంతవరకు మనం. ప్రారబ్ధ క్షయం అయ్యే వరకునేమో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు జ్ఞానాన్ని పొందినప్పటికీ. కనుక చెప్తున్నాడు ఇక్కడ, చీయంతే చాస్య కర్మాని తస్మిన్ దృష్టే పరావరే, లేదా జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే అర్జున. ఈ వాక్యాల్లో ఏమి, కాబట్టి ఎప్పుడైతే కర్మలు క్షీణించిపోతాయో అప్పుడు అప్పుడు ఈ ప్రాణాలు ఎక్కడికి వెళ్ళవు. అందువలన జ్ఞానాగ్ని సర్వకర్మాని అని కూడా చెప్పడం జరుగుతుంది. అన్ని రకాల కర్మలను భస్మం చేస్తుంది నైనా అర్జున అని చాలా ఉన్నాయి. కాబట్టి అన్ని కర్మలు నశించాలి కదా గురువుగారు. జ్ఞానాగ్ని సర్వకర్మాని అన్నప్పుడు అన్ని సకల కర్మలు నశించిపోవాలి కదా. మీరు ఎన్ని కర్మలు ఉన్నాయని చెప్తున్నారు? 3. సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, ఈ 3 ఉండేది. ఇవేంటో ఒకసారి మళ్ళీ మీరు వెనక్కి తిరిగి వేదాంత బోధ లాంటివి బాగా చేస్తే దాంట్లో గుర్తుంటుంది. సంచిత కర్మ అంటే గతంలో చేసుకున్నాం కొంత కర్మను, అది పుణ్యమో పాపమో మిశ్రమమో తెలియదు, వీటిల్లో నుంచి కొంత భాగం ఇప్పుడు ఫలితానికి వచ్చి అనుభవిస్తున్న ప్రారబ్ధం ప్రముఖంగా వచ్చేసింది, దాన్ని ప్రారబ్ధం అన్నాం. మిగిలింది సంచితంలో అలాగే ఉంటుంది. ఏమి ఇప్పుడు 100 ఉందనుకోండి ఫలితం, మంచి పుణ్యకర్మే చేసుకొని 100 ఉంది. 100లో ఇప్పుడు 25 వచ్చేసింది ఈ జన్మలో, ఇంకా 75 ఉంది. ఈ జన్మలో మళ్ళీ చేసావు అనుకో పుణ్యకర్మలు ఒక 25, మళ్ళీ 100 అయిపోతుంది. దాన్ని ఆగామి, ఇప్పుడు చేసి తర్వాత ఫలితం రాబోయేది ఆగామి కర్మ. గతంలో మిగిలబడి ఉండేది సంచితం, ఇప్పుడు అనుభవించేది ప్రారబ్ధం. ఇది క్లుప్తంగా చెప్పుకుంటే, గురువుగారు అన్ని కర్మలు నశిస్తున్నాయి అని చెప్పేటప్పుడు మీరు మళ్ళీ ఒకసారి ఏం చెప్పారు? ప్రారబ్ధ కర్మ క్షయం అయ్యేదాకా సుఖ దుఃఖాలను అనుభవించి కైవల్యాన్ని పొందుతాడు అంటుంది కదా, ఇది ఎట్లా కుదురుతుందండి? ఏమి అని అడిగాడండి ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నాడు ఆయన. ఏదో కొన్ని వాక్యాలు చెప్పేసి అక్కడికే సరిపెట్టుకుంటే కాదు, చెప్తున్నా చూడు. చాంద్రోగ్యోపనిషత్తులో ఒక మాట ఉన్నది, తస్య తావదేవ చిరం యావన్న విమోచేత్ అథ సంపత్యే. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాడికి కర్మ నుంచి విముక్తి కలిగేదాకా ఆలస్యమవుతుంది. అదండి ఈ మంత్రం యొక్క అర్థం. బ్రహ్మజ్ఞానాన్ని పొందినా కర్మ నుంచి విముక్తి కలిగేదాకా లేట్ అవుతుందంట. జ్ఞానం కలుగుతానే ఆ క్షణంలోనే కదా జరిగిపోవాలా అంటాం మనం. ఇప్పుడు పాము కాదయ్యా తాడని తెలిసిపోయింది, ఆ క్షణంలోనే కదా పాము లేకుండా పోయింది. మరి జ్ఞానం కలుగుతానే శరీరం టక్కన చచ్చిపోవాలి కదా. శరీరం ఎందుకు వచ్చింది? కారణం అజ్ఞానం. అజ్ఞానం ఎప్పుడైతే కారణం నశించిపోయినదో కార్యమైన శరీరం ఉండకూడదు కదా, చచ్చిపోవాలి కదా. ఇంకా బతికున్నాడే వీడు, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. అందుకే శాస్త్రం ఏం చెప్పింది? కర్మ విముక్తి కాగానే పరబ్రహ్మతో ఏకత్వాన్ని పొందుతాడు. అది అంతేకాదు, ఇంకా శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? నా అభుక్తం క్షీయతే కర్మ అని కూడా ఉందండి స్మృతుల్లో. కర్మ అనుభవించకుండా క్షీణించదు. నా అభుక్తం క్షీయతే కర్మ. ఇట్లాంటి వాక్యాలు కూడా ఉన్నాయి. మరి నువ్వు ఒక వాక్యం పట్టుకొని ఊగులాడితే ఎలాగా? కర్మ అనుభవించకుండా క్షీణించదు అన్నాడు. కాబట్టి వీటిని కాదంటావా వాటిని కాదంటావా అనకూడదు కదా. కాబట్టి రెండింటినీ సమన్వయపరచాలా. అందువల్ల ఏం చెప్పుకోవాలా? కర్మ ఫలితాలను అందించడం ప్రారంభించిన ప్రారబ్ధ కర్మలు కాకుండా మిగిలిన సంచిత కర్మలన్నీ మాత్రమే జ్ఞానం వల్ల నశిస్తాయి నష్టం లేదు. అంతేగాని అనుభవానికి వచ్చిన దాన్ని అనుభవించకుండా వదిలేయడం కాదు కదా. అదే చాలాసార్లు చెప్పారే, అది బాణం వేశారండి,
అక్కడ ఏదో ఏనుగు నీళ్లు తాగుతోందని కొట్టాలని రాజుగారు బాణం వేశారు. ఏనుగు కాదు, వాడెవడో మునికుమారుడు, వాడి పేరుదే ఉంది. పోయి కూర్చుకుంటే చావకుండా తప్పుతుందే? వదిలిన బాణం వెనక్కి రాదు కదా. అలాగే ప్రారంధ అనుభవానికి వచ్చేసిన తర్వాత ఈ జన్మే ప్రారంధంతో వచ్చింది. వచ్చిన తర్వాత ఎంతవరకు అనుభవించాలనో అంతవరకు అనుభవించకుండా తప్పదు. మరి శాస్త్రం ఎందుకండి జ్ఞానాగ్ని సర్వకర్మాణి అన్నది కదా. అక్కడ సర్వకర్మాణి అంటే అర్థం ఏం చేసుకోవాలి మనము? కర్మ ఫలితాలను అందించడం ప్రారంభించిన ప్రారంధ కర్మలు కాకుండా ఇవి ఫలితాన్ని స్టార్ట్ చేసేయి. ఇది అనుభవిస్తున్నావు, ఇప్పుడు సుఖమో దుఃఖమో అనుభవిస్తున్నావు, ఇది అనుభవించండి పోదు, మిగిలింది సంచిత కర్మలు, అవి నశిస్తాయి. ఇక ఆగామి కర్మలు ఇవి ఫలితాన్ని వస్తాయి. పుణ్యకర్మలు చేస్తే పుణ్య ఫలితాలు వస్తాయి, పాప కర్మలు చేస్తే పాప ఫలితాలు వస్తాయి. ఈ ఆగామి కర్మలు రాబోయేటి. అయితే అవి ఎట్లవుతాయి? ఆ జ్ఞానిని ఎవరైతే గౌరవిస్తారో ఆదరిస్తారో వాళ్ళకి పుణ్య ఫలితం వెళుతుంది. ఈ జ్ఞానిని ఎవరైతే దూషిస్తారో వాళ్ళకి ఈ జ్ఞాని వల్ల పొరపాటున జరిగినటువంటి పాప ఫలితం అంతా వాళ్ళకి వెళుతుంది అని శాస్త్రం చెప్తున్నది. కాబట్టి 3 కర్మలు. అందువల్ల ప్రారంధం భోగతో నశ్యేత్ అన్నాడు శంకరులు తత్వబోధ అనే గ్రంథంలో. ప్రారంధం అనుభవిస్తేనే పోతుంది. ఇప్పుడు కరెంట్ ఫ్యాన్ ఉందండి, టకీని ఆఫ్ చేసేసాం, ఇంకా కరెంటు కాలదు, అయినా తిరుగుతూనే ఉంటుంది. అంటే ఎంతవరకు తిరగాలనో అంతవరకు తిరుగుతుంది అంతే, కరెంటు కాలదు. నేను స్విచ్ ఆపేసాను కదండి, స్విచ్ వేస్తే తిరిగింది, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోవాలి కదా. అది కాదయ్యా బాబు, కరెంటు కాలదంతే, ఎంతవరకు తిరగాలనో అది తిరుగుతుంది. అదే అలాగే శరీరం వచ్చినప్పుడే ఎంతవరకు తిరగాలనో అంతవరకే తిరుగుతుంది. ఈ విషయాలు గతంలోనే బాగా చెప్పుకొని ఉన్నాం, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం అనవసరం అనిపిస్తుంది. కాబట్టి ఒక్కసారి మనం ఆ వెనకాలవి చెప్పినటువంటి అర్థం చేసుకుంటే మనకు సరిపడుతుంది. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.